జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి ఏవి ఉన్నాయి, ఏవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది ముఖ్యంగా. మరి ఈ టైంలో ఏ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఇలా జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా మనం ఈరోజు అనాలిసిస్ తీసుకుందాము సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారి నుంచి. సో లెట్స్ గో ఇంటు ది ఎపిసోడ్. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఇప్పుడు ఆల్ టైమ్ హై అనేది మార్కెట్ ఉంది. ఇలాంటి టైంలో ఆల్రెడీ ఫండ్స్ అనేవి కూడా పీక్స్‌లో ఉంటాయి. జనరల్‌గా ఆల్ టైమ్ హై వచ్చాక ఎంతో కొంత స్లోపు డౌన్ అవునండి. అవుతది. అవును. అందరికి తెలిసిందే. అవును. మరి ఇప్పుడు ఎవరైనా ఈ ఆల్ టైమ్ హై చూసి ఇన్వెస్ట్ చేయాలనుకున్న కొత్త ఇన్వెస్టర్‌లు మరి ఇన్వెస్ట్ చేయగానే కొంచెం డ్రాప్ చూడగానే భయపడి మళ్ళీ పానిక్ అయ్యి వెనక్కెళ్ళిపోతారు కదా! అవునండి. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి ఇప్పుడు బాగా టాప్ పర్ఫార్మింగ్ ఉన్నాయి? నిజమే సార్. యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్ మీరు చూస్తే 2 మంత్స్ బ్యాకు మన మార్కెట్స్ చాలా డౌన్‌లో ఉండే. ఈ లాస్ట్ అక్టోబర్‌లో 53,00,000 పాలసీలు క్లోజ్ చేశారంట. హ్మ్. ఎస్ఐపీలు 53,00,000 అంటే రిడీమ్షన్ అయిపోయినాయి. అంటే ఎంత పానిక్ ఉన్నారు అనేది నాకు అర్థమయ్యి దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎస్ఐపి అంటే ఏంటి? మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలి. అది ఓవర్‌గా ఒక నెలలో వచ్చేది కాదు, 2 నెలల్లో వచ్చేది కాదు. మీరు 5 ఇయర్స్ మార్కెట్ ఎలా ఉన్నా, ఇప్పుడు 2025లో నేను ఎస్ఐపి అంటే 2030 వరకు నేను కట్టాలని. 2030 డిసెంబర్ వరకు నేను హోల్డ్ చేయాలి. ఎవ్రీ మంత్ మనం యాడ్ చేసుకోవాలనే ఒక ప్రామిస్ కమిట్మెంట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్‌లో మంచి రిటర్న్స్ ఉంటాయి. అంతేగాని నేను ఒక నెల కట్టేసి ప్రతి నిమిషం ఇప్పుడేమైందంటే, ఈ ఎలక్ట్రానిక్ మొబైల్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కనపడుతుంటాయి. ప్రతిరోజు చూసుకోవటం, దాని గురించి మనం ఎమోషనల్ అవ్వటం. ఇదయిపోతుంది. సో, మీరేంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరు కూడా మార్కెట్ నాయిస్ చూడనక్కర్లా. ఎందుకంటే మీ అమౌంట్ సేఫ్ హ్యాండ్స్‌లో పెడుతున్నారు ఫండ్ మేనేజర్స్. అండ్ దే ఆర్ చార్జింగ్ మనీ ఆల్సో. కాబట్టి మీరేంటంటే, ఇప్పుడు ఆల్ టైమ్ హైలో నేను కట్టగలనా అంటే, ఇదొక పాజిటివ్‌గా తీసుకోండి. ఎందుకంటే ఆల్ టైమ్ హై ఇంత కష్టంలో వచ్చింది అంటే, 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటది? ఇప్పుడు మనకి ఫోర్‌కాస్ట్ ఏంటంటే, ఇండియా వచ్చి ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ అయిపోతుంది. నెక్స్ట్ 2030కి వచ్చేపాటికి కనీసం 15 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. అంటే ఇంకెంత స్కోప్ ఉంది గ్రోత్‌కి? కాబట్టి ఇప్పుడు చూసేదంతా కూడా మనం పీనట్సే. ఇండియాని ఇప్పుడు చూసేదంతా ఒక రేంజే చూస్తున్నాం. నెక్స్ట్ 5 ఇయర్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. కాబట్టి ఎస్ఐపి అనేది అసలు ఆపొద్దు. కంటిన్యూ చేసుకోండి. అండ్ ఎస్ఐపి అనే దాంట్లో ముఖ్యంగా వీళ్ళు లాస్ట్ టైము నవంబర్ ఇదే టైంలో మార్కెట్స్ అనేవి కుదేలవ్వడం వల్ల అవును. చాలామంది వెనక్కొచ్చేసారు పానిక్ అవును. అయిపోయి. ఇప్పుడు మళ్ళీ అగైన్ అంటే ఇలా వీళ్ళు ఎప్పుడైనా చిన్న చిన్న డ్రాప్ చూసినప్పుడు మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో ముఖ్యంగా ఏ ఇంటర్వెల్‌కి మనం దాన్ని చెక్ చేసుకోవడం బెటర్ అంటారు? కొంతమంది డైలీ చెక్ చేస్తుంటారు. అలాంటి అవునండి. కాకుండా అవునండి. ఏ ఇంటర్వెల్‌కి చెక్ చేయడం బెటర్ అంటారు? జనరల్‌గా ఏమైందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే మార్కెట్ ఫాలో అవ్వంగానే అసలు ఒక నెగెటివ్ లాగా స్ప్రెడ్ చేసేసి అదొక పెద్ద ఎమోషనల్‌గా అయిపోయి చేసేస్తున్నాం గానీ, మీరు ఎస్ఐపి చేసే వాళ్ళందరూ చూడండి, కరోనా అంత బ్యాడ్ ఇప్పుడు అసలు రాదు. ఆ టైంలో మార్కెటే పెరిగినప్పుడు మీరు ఈ మామూలు నార్మల్ ఫాల్ అనేది నథింగ్ కదా! ముందు మీరు ఒక కాన్ఫిడెన్స్ రావాలి. నేను ఎస్ఐపి అంటే ఏంటంటే వెల్త్ క్రియేషను టార్గెట్ పెట్టుకోండి. అంటే ఏంటి నా పిల్లాడి ఎడ్యుకేషనో, లేకపోతే నా రిటైర్మెంటో, లేకపోతే నాకు ఒక 5 ఇయర్స్‌కి ఏదైనా కార్ కొనాలో, ఒక అసెట్ బిల్డ్ చేసుకోవాలో అంతే. మీరు ఆ టార్గెట్ పెట్టుకుంటే ఎస్ఐపి ఎప్పుడు కూడా మోసం చేయలేదు. మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎప్పుడు మోసం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ మంత్ అమౌంట్ వస్తూ ఉంటది. కాబట్టి వాళ్ళు ఎంతైనా కొనగలరు. ఇవాళ ఇండియన్ మార్కెట్స్ ఇంకా చాలా ఫ్లోరిష్‌గా ఉన్నాయి. కంపెనీలు కూడా మంచి పెర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి, ఎస్ఐపి చేసే వాళ్ళందరికీ ఏంటంటే అసలు చూసుకోవద్దు. అట్‌లీస్ట్ 3 మంత్స్‌కోసారి మామూలుగా చూసుకోండి. ఎవరన్నా ఎస్ఐపి గురించి గానీ, మార్కెట్ ఫాల్ అని చెప్పినా గూడా మీరసలు ఇగ్నోర్ చేసేయండి. సో, ఒక ఎఫ్‌డి లాగా మనం కడతన్నాము అనేది మీరు పెట్టుకుంటే, మీరు ఏదైతే టార్గెట్ 5 ఇయర్స్ అయితే మినిమమ్ మనం పెట్టుకోవాలి ఎస్ఐపిలో. అలా పెట్టుకున్నోళ్ళకి అందరికి వెల్త్ క్రియేట్ అవుద్ది. మధ్యలో అసలు వర్రీ అవ్వద్దు. మార్కెట్ ఫాల్ అయితే చాలా అడ్వాంటేజ్ ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అవును. సో, అందుకని ఇప్పుడు మార్కెట్ హై అయింది. ఇది పాజిటివ్ తీసుకోండి. ఏంటంటే ఇప్పుడే హై ఉంది. ఇంకా నెక్స్ట్ ఎంత హై ఎళ్తది? 1,00,000 అంటున్నారు. ఏది? నిఫ్టీ. ఆల్రెడీ సెన్సెక్స్ 85 ఉంది. సెన్సెక్స్ ఈ లెక్కన 3,00,000 వస్తుంది. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ చూస్తే 5 ఇయర్స్ తర్వాత ఏ రేంజ్‌లో ఉంటాయి? ఇప్పుడే 1,20,000 ఉంది గోల్డ్.
నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఎలా ఉంటది? కనీసం 2,00,000, 2,50,000 దాకా వెళ్ళిపోద్ది. సిల్వర్ అయితే 4-5 లాక్స్ ఈజీగా కనపడుతుంది. మరి ఇలాంటి టైంలో మనం ఎస్ఐపి అటు గోల్డ్‌లో అన్నా చేసుకోవాలి, లేకపోతే డిజిటల్‌లో అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ చూసుకోండి మీరు ఎలా ఉన్నాం, ఇవాళ ఎలా ఉన్నాం. సో, ఇంకా మనం ఏంటంటే రీటైల్ పీపుల్ అందరం కూడా రియలైజ్ అవ్వలేకపోతున్నాం. ఈ డైలీ రొటేషన్‌లో పడిపోయి అసలు ఫ్యూచర్‌లో ఇండియాలో ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి చూడండి. మీకు చాలా చాలా మార్పులు చాలా చాలా కనపడుతున్నాయి. ఇప్పుడు నక్సలిజం చూడండి మొత్తం ఎరాడికేట్ అయిపోయింది. అవును. అంటే ఇదొక పెద్ద బర్నింగ్ ఇష్యూ లాస్ట్ 35 ఇయర్స్ నుంచి. అలాంటిది 2026 మే కల్లా అసలు నక్సలిజం అనేది లేదు అంటే ఇప్పుడు వరల్డ్ మొత్తానికి ఇండియా ఎలా కనపడుతుంది? అసలు నక్సలిజం వెళ్ళిపోయిందంటే అసలు ఇండియాలో వంక పెట్టడానికి ఇంక లేదు. ఓన్లీ ఏంటంటే బయట నుంచి పాకిస్తాన్ మీద ఎప్పుడన్నా ఇదే తప్ప అసలు ఇండియా మొత్తం చూసుకుంటే అసలు ఒక 5, 6 రాష్ట్రాలని నక్సలైట్లు ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేయటం వల్ల అక్కడెక్కడ డెవలప్‌మెంట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆ ఏరియాకొస్తాయి. కాబట్టి నెక్స్ట్ గ్రోత్ ఏ రేంజ్‌లో ఉంటదో మీరు చూసుకోవటం వల్ల మనమేంటంటే అక్కడికెళ్ళి గ్రోత్ చేయలేం కాబట్టి మనకున్న బెస్ట్ ఏంటంటే ఎస్ఐపినే. అలాంటి చాలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో బెస్ట్ స్కీమ్స్ చూసుకొని అవైల్ చేసుకోండి. డెఫినెట్‌లీ లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఒక రిటైర్మెంట్ కార్పస్ ఇలాంటి వాటన్నిటికి కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ అని ఎప్పటినుంచో సార్ చెప్తా ఉన్నారు. సో, ప్రతి ఒక్కరు కూడా మీ వంతు ఇండివిడ్యువల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ప్రొఫెషనల్‌ని సంప్రదించవచ్చు. అలాగే సార్ అపాయింట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు సార్‌ని సంప్రదించవచ్చండి. అండ్ థాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.